అందరికీ నమస్కారం. అమెరికాలో ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేసొచ్చి మరి అక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ధ్యాన ప్రచారం చేశారు, అసలు అమెరికాకు వెళ్ళి ధ్యాన ప్రచారం ఎందుకు చేయాలనిపించింది మొదలైన విషయాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ వైజాగ్ నుండి సత్యవతి గారు మనతో పాటు ఉన్నారు. మరి మేడంకి 2007 బెంగళూరు వ్యాలీలో స్వయంగా పత్రిజీ చేతుల మీదుగా ధ్యానరత్న అనే అవార్డు అందుకున్నారు. మరి 2007లోనే అవార్డు వచ్చింది అంటే అంతకు ఎన్నో సంవత్సరాల నుండి మేడం ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉండి ఎంతో అద్భుతంగా మరి ఇండియాలో ధ్యాన ప్రచారము, శాకాహార ర్యాలీలు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి ప్రచారం చేయడం, ఇలా ఎన్నో అద్భుతమైన సేవలు ఇండియాలో అందించారు. అసలు అమెరికాలో మేడంకి ఎందుకు ధ్యాన ప్రచారం చేయాలనిపించింది మొదలైన విషయాలని మేడం ద్వారానే స్వయంగా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. సో మరి మీరు ఈ మధ్య రీసెంట్గా అమెరికా అంతా తిరిగి వచ్చారు మేడం. అసలు మీకు ఎందుకు అనిపించింది అమెరికా వెళ్ళి ధ్యాన ప్రచారం చేయాలని మీకు ఎందుకు అనిపించింది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇది ఇంకొక విషయం, హ్యాపీ విషయం ఏంటంటే మీరు నా పాత పేరు సత్యవతి అని పిలిచిన చాలా హ్యాపీ అనిపించింది. నా చిన్నప్పుడు నా పేరు అనమాట, మ్యారేజ్కి సత్యవాణి అని మార్చారు, వాణి అని. సత్య అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ. సత్యంతో ఉండడం వెరీ గుడ్. మరి ఇది అంతటికి కారణం మనం ఎలా స్టార్ట్ అయ్యామంటే ధ్యాన ప్రచారం చేయాలని కానీ, ధ్యానం చేయాలని కానీ, ఇంత ఆనందం పొందాలండి. మరి ఎవరు చెప్పినా కానీ ఒకటే చెప్పాలి మనం. మరి పిఎస్ఎస్ఎం మూమెంట్ యొక్క అధ్యక్షులు, వ్యవస్థాపకులు అని చెప్పొచ్చు. మరి జగద్గురువు, విశ్వగురు ఏంటంటే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి యొక్క ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ వారి యొక్క దంపతులిద్దరికీ, ఎందుకంటే మనకు వారు ఎంతో ప్రేరణ ఇచ్చారు, మనల్ని గోరుముద్దలు తినిపించి మనకు జ్ఞానాన్ని నేర్పించారు. దాంట్లో భాగంగా ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్ అంటే మీ ఉద్దేశం ఏంటో తెలియదు కానీ ఎవరికైనా అర్థమయ్యేది ఒకటే, జగత్ అంటే అంతా బాగుండాలి. ధ్యాన జగత్ అంటే ఒక ఇండియా కాదండి, హైదరాబాద్ కాదు, ప్రపంచం అంతా అవ్వాలని పత్రిజీ యొక్క లక్ష్యం. మరి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతే ఎలా చేస్తామమ్మా ఈ ప్రచారాన్ని? నాకు ఎందుకో అవకాశం ఉంది, నాకు పిల్లలు అక్కడ ఉన్నారు, మా మేనల్లుడు ఉన్నారు, డాలస్లో ఒక మేనల్లుడు, నా కూతురు హాస్టల్లో ఉంది, ఒక ఇద్దరు మేనల్లుడు ర్యాలీలో ఉన్నారు, నాకు ఆత్మబంధువులు కొడుకులు తమ్ముళ్ళు ఎంతోమంది ప్రపంచం అంతా ఉన్నారు. నాకు శ్రీకాంత్ గారు వచ్చి, శర్మ గారు కావచ్చు, ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు మనకి. మనం ఓన్లీ రక్త సంబేకులు కాకుండా మనకు అందరూ చక్కగా ఆత్మీయంగా వెల్కమ్ చేయడానికి రెడీగా ఉన్నారు. శ్రద్ధగా జ్ఞానాన్ని తెలుసుకోవాలి ఇంకా తహతలాడుతూ ఉన్నారండి. ఇండియా కంటే కూడా అమెరికాకి వెళ్ళిన తర్వాత చెప్పాలని ఉత్సాహం ఇంకా ఎక్కువ అవుతుంది మనకి. ఎందుకంటే ఫస్ట్ మెగా సమ్మిట్కి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది, ఫస్ట్ మెగా సమ్మిట్కి 50-50 చాయిస్. పాపను 3 సంవత్సరాలు పెళ్ళయింది కదా, చూద్దాం. మెగా సమ్మిట్కి వెళ్ళిన తర్వాత ఇంతమంది ధ్యానానికి వచ్చారంటే ఇంకా ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ మనకి అయితే లాంగ్వేజ్ అని నేను ఎప్పుడు డౌట్ పడేదాన్ని. నాకు తెలుగు వచ్చు కదా, అంతా ఇంగ్లీష్లో క్లాసులు చెప్పాలని కాదండి. తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ, వాళ్ళందరికీ మనం తెలుగులో క్లాసులు చెప్పొచ్చు. దానికి పరిమళ పత్రి నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది తను. మేడం మీరు ఎవరికో ఇంగ్లీష్లో చెప్పక, దాన్ని మేము చూసుకుంటాం, మీరు ఎవరైతే ధ్యానం నేర్చుకున్నారో సీనియర్ మాస్టర్లు కూడా మీ అనుభవాలు పంచాలి అని చెప్పడం. పత్రిసారి ఏం చెప్పారంటే భాషతో సంబంధం లేదు మేడం, మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ జ్ఞానమయం అవుతుంది, మనం ప్రతి ప్లేస్లో అడుగు పెట్టాలని చెప్పి, దానికి అడుగు అనేది గ్లోబల్ లెవెల్లో కూడా అడుగు పెట్టాలని చెప్పి అనుకోవడం, పిల్లలు అక్కడ ఉండడం నా మహాభాగ్యం అనుకుంటాను. ఇప్పుడు 3rd టైం వెళ్ళడం నేను. ఫస్ట్ టైం డాలస్ వెళ్ళాను, సెకండ్ టైం వెళ్ళలేదు, 3rd టైం లాస్ ఏంజల్స్ వెళ్ళడం జరిగింది. మరి 4th టైం రేపు అట్లాంటా కూడా వెళ్ళడానికి రెడీగా నేను మా వారు రెడీగా ఉన్నాము. ఎందుకంటే ఇదే మెయిన్గా నా ఉద్దేశం. ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు నేను 3-4 స్టేట్స్ మాత్రం తిరిగాను. ఫస్ట్ మా పాప ఉంది కదా, ఆస్టిన్ వెళ్ళాము, తర్వాత పక్కనే టెక్సాస్లో స్టేటే కదా అది, డాలస్ వెళ్ళాము, తర్వాత అట్లాంటా వెళ్ళాను, తర్వాత మనకి రాలీ వెళ్ళాను, తర్వాత ఇవి కొన్నే చూశాను, ఒక 5-6 ప్లేసులు మాత్రమే. నెక్స్ట్ టైం అనుకున్నాను నేను, ఇది కాదు నా ప్రచారం, ఇంకొక 3 కొత్త స్టేట్లు తిరగాలనుకున్నాను. దాంట్లో బాగుంది టెక్సాస్లో, ఇంకొక కొత్త పక్కన ఓస్టన్ వెళ్ళాను, మేరీలాండ్ వెళ్ళాను, రిచ్మండ్ వెళ్ళాను, మరి వాషింగ్టన్ వెళ్ళాము. ఇలాంటిలో వెళ్ళేసి ఏదో 1-2 క్లాసులు కాకుండా ప్రతి ప్లేస్ ఒక 4-5 రోజులు ఉండేటట్టు ప్లాన్ చేసుకొని ఒక 3 క్లాసులైనా పెట్టేటట్టు మాట్లాడుకొని, అంటే నేనేం ఇక్కడి నుంచి ప్లాన్ చేయలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క రెస్పాన్స్ బట్టి వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. నా బాధ్యతగా ఒక్క క్లాస్ అయినా రోజుకి ఒకటి అయ్యేదమ్మా. నెక్స్ట్ ఆన్లైన్లో క్లాసులు కూడా. ఇంతకుముందు ఫస్ట్కి, సెకండ్, థర్డ్కి ఏంటి డిఫరెన్స్ అంటే వీకెండ్స్లో మాత్రమే 10 మంది వస్తే చాలా గొప్ప విషయం అక్కడ. కానీ ఈసారి ఏంటంటే విశేషం, వీక్ డేస్లో కూడా నా ప్రయాణం, వీక్ డేస్లో ఎందుకు ప్రయాణం చేయాల్సి వచ్చిందంటే నేను ఓన్గా నా ఖర్చులు పెట్టుకొని నేను ప్రచారం చేయాలనుకున్నాను. టికెట్స్ చూస్తే వీకెండ్స్లో చాలా ఎక్కువ రేట్ ఉంది. నేను అమెరికా వెళ్ళడానికి ఎంత ఖర్చు అయిందో అంత ఖర్చు అవుతుంది లోకల్ తిరగడానికి. నాకు కాదు, నాకు మాస్టర్స్ హెల్ప్ చేస్తారు, పత్రిజే నాకు అన్ని చూసుకుంటా చెప్పి వీక్ డేస్లో చూడడం మొదలుపెట్టాం. ఒక్క టికెట్ 30,000 ఉన్న టికెట్ మనకు ఒక్కసారిగా 3 టికెట్స్ కలిపి నాకు 30,000 వచ్చేసాయి. అట్లాంటాకి, డాలస్కి, చక్కగా రాలీకి తిరగడానికి సరిపోయింది. చూసావా మాస్టర్ల సాయం, మనం ఒక్క అడుగు మాత్రం నమ్మాలి దాన్ని. అలా నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం, ధ్యాన ప్రచారం జరిగింది. అక్కడ మాస్టర్స్ ఎంతో చాలా కోఆపరేట్ చేశారు. అది మా మేనల్లుడు వైఫ్ అని కాదు,
మాస్టర్స్కి అక్కడ చాలా గ్రేట్ సేవలు చేస్తున్నారమ్మ అక్కడ. అందువల్ల నేను ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. సో మరి మేడం మీరు అక్కడ ప్రచారం ఎంతో అద్భుతంగా జరిగింది అని చెప్పారు కదా, సో ఫస్ట్ టైం అంటే ఫస్ట్ క్లాస్ ఏంటి, ఆ ఫస్ట్ క్లాస్ యొక్క అనుభవం ఏంటి మేడం? ఇది చెప్పే ముందు మీకు ఇంకో విషయం చెప్పాలి, ఎందుకు నేను ప్రచారం ఎంచుకోవాలని కదా విషయం ఇక్కడ. మరి పత్రిసారి నేను ధ్యానం మొదలుపెట్టిన తర్వాత 2 years తర్వాత ఫస్ట్ టైం కలిశాను ఓకే. విశాఖపట్నం పార్వతి కళ్యాణ మండపంలో జరిగినప్పుడు. ఆయన ఈ జన్మ ఆఖరి జన్మ అని చెప్తే నాకు నవ్వొచ్చింది అసలు. ప్యాంటు షర్ట్ వేసుకుని ఆయన ఎన్నో జన్మలు గొప్ప గొప్ప జన్మలు చెప్పి, ఆనందుడని సూఫీ మాస్టర్ చెప్పి, ఇప్పుడు ప్యాంటు షర్ట్ వేసుకుని ఇప్పుడు ఆఖరి జన్మ చెప్తున్నారు ఏంటి, ఈయన అడిగేద్దామని చెప్పేసి అనుకుని డయాస్ దిగుతున్నారు. ప్రోగ్రామ్ అంతా అయిపోయిందండి, నా లోపల ఆగలేదు, ఈయన ఎలాగే నీ మాట్లాడగా అని చెప్పి డైరెక్ట్గా ఆయన ఎదురుగా వెళ్ళి, సార్ మిమ్మల్ని మాట్లాడుతాను మీరు ఏమో అనుకోరు కదా అని అడిగాను. ఆయన ఒకటే మాట చెప్పారు, మీరు ఏం అడగాలనుకుంటాను అడగండి, నేను ఏమనుకుంటానో అది నేను అనుకుంటాను అని చెప్పి వదలలేదు. ఆయన నా భుజం మీద చెయ్యేసి చాలా చక్కగా ప్రేమగా ముందుకు నడిపించుకొని వెళ్ళి కింద కూర్చున్నారు. ఆయన ఇప్పుడు కూర్చోండి మేడం నా పక్కన చెప్పి, ఇప్పుడు అడగండి, నేను మళ్ళీ రెండోసారి అడిగాను, మళ్ళీ అదే మాట అడిగాను. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ధ్యానం అన్ని జన్మల్లో చేశాను కానీ పంచలేదు మేడం, అది ఈ జన్మ ధ్యానం చేయడానికి రాలేదు, నేను ధ్యానం నేర్చుకోవడానికి కూడా రాలేదు, ధ్యానాన్ని పంచడానికి వచ్చాను, అందుకే ఇది ఆఖరి జన్మ అన్నారు. అక్కడ మంచి సీడ్ పడిపోయింది నాకు. అప్పటికే 2 సంవత్సరాల్లో నేను ప్రతిసారి చూడకుండానే ధ్యానం చేసి జీకే గారు నాకు చెప్పిన ధ్యానంతో 2 నెలల్లోనే 75% హెల్త్ నుంచి నేను రిలీఫ్ అయిపోయాను. ఇంకా 20% ప్రతిసారి స్వయంగా నాకు హాస్టల్ సర్జరీ ఆపరేషన్ 4 ఆపరేషన్లు చేయడం, ప్రతిసారి చూడకుండా నేను, అంటే ఆయన ఫేస్ కనబడలేదు, హ్యాండ్స్ కనబడ్డాయి, వాయిస్, దాన్ని బట్టి ప్రతిసారి నేను గమనించడం జరిగింది. ఇదంతా అవ్వకముందు ప్రతిసారి నేను చూడకపోయినా చూసిన తర్వాత ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటారు, ఈ మాట ధ్యానం. నేను అప్పటికే కొన్ని ఇక్కడికి వెళ్ళి, పక్క ఇంటికి వెళ్ళి, చుట్టాలకి వెళ్ళి, అక్క చెల్లెలకి, అపార్ట్మెంట్స్కి, ఫ్రెండ్స్కి ధ్యానం చేస్తే ఎంత కిక్ వచ్చిందో తెలియదు కానీ ధ్యాన ప్రచారం చేస్తే డబల్ వస్తుంది నాకు తెలుస్తుంది. ఇక్కడ ఆన్సర్ కరెక్ట్ అయిపోయింది నాకు, అందుకని నేను కనెక్ట్ అయ్యానండి. మరి అందరికీ అలా ఉంటుందో తెలియదు, ధ్యానం తర్వాత ధ్యాన ప్రచారం చేయాలి, మనం పంచడానికి వచ్చిన వాళ్ళని, ఈ ధ్యానం చేయడానికి వచ్చిన వాళ్ళని కాదని సార్ నోటంటే చాలాసార్లు విన్నాను, నాకు అది ప్రూవ్ అయ్యింది. ఓకే, ఎస్, అందుకే నేను ధ్యాన ప్రచారాన్ని చాలా ముఖ్యంగా ఎంచుకున్నాను. మరి ఏ స్టేట్స్ అని, ఇది అమెరికాయే కాదు, నెక్స్ట్ నేను చాలా చాలా దేశాలు తిరుగుతాను, దానికి భాష నాకు అడ్డే కాదు. ఇప్పుడు దుబాయ్ వెళ్ళాను, సింగపూర్, మలేషియా ఇవన్నీ వెళ్ళాను కానీ ధ్యాన ప్రచారం ఇంకా చేయలేదు నేను. ఇప్పుడు అమెరికాతో స్టార్ట్ అయింది, నెక్స్ట్ లండన్ కానీ దుబాయ్ కానీ ఇవి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఎవరి పందాలు వాళ్ళు ధ్యాన ప్రచారం చేయడమేనండి, ఎంత వేగ ధ్యాన జగత అవ్వాలని దాంట్లో భాగంగా. ఓకే, సో మరి యూఎస్ వెళ్ళినప్పుడు మీరు మొట్టమొదటిగా ఎక్కడ క్లాస్ స్టార్ట్ చేశారు, అక్కడ ఎంతమంది వచ్చారు, రెస్పాన్స్ ఎలా ఉంది? ఎస్ అమ్మా, ఫస్ట్ వెళ్ళడమే మెగా సబ్మిట్ కోసం నేను వెళ్ళాను. ఇంకా మాకు ఈ జట్లా కూడా పోలేదు, 3 days అయ్యింది. మా పిల్లలు ఏం చేశారు, అమ్మ ఫస్ట్ టైం వచ్చిందని రమారమి స్టార్టింగే మనకి నయగారి వాటర్ ఫాల్స్ టికెట్ బుక్ చేసేసారు వాళ్ళు, వారం అవ్వకుండానే. వాళ్ళ ప్లాన్ ఏంటంటే అమ్మని నయగారి వాటర్ ఫాల్స్ చూపించేసి మెగా సమ్మిట్ డాలర్స్కి తీసుకెళ్లాలని నన్ను. అది అద్భుతంగా జరిగింది. ఫస్ట్ ప్రపంచంలో అసలు అమెరికా వెళ్ళాలంటే ఎవరైనా కలగలిగింది నయగారి వాటర్ ఫాల్స్ చూడాలని, అది చూసేసాం ఫస్టే. తర్వాత డాలర్స్ వెళ్ళిన తర్వాత ఒక పెద్ద సెలబ్రేషన్ అండి, అందరూ తెలిసిన వాళ్ళు. ఎంతమంది మాస్టర్స్ ఉన్నారంటే అక్కడ మనకి అరుణ్ జ్యోతి గారు ఉన్నారు, పద్మా మేడం ఉన్నారు, కృష్ణవేణి గారు వచ్చారు, ఇక్కడి నుంచి చాలామంది మాస్టర్స్ వచ్చారు అక్కడికి. అప్పటికి అదొక ఆనందం. నెక్స్ట్ అక్కడ ఉన్న లోకల్ మాస్టర్స్ అందరూ మనకు తెలిసిన వాళ్ళు, ఎప్పటి నుంచో వాళ్ళందరూ వాళ్ళ పిల్లలందరూ అక్కడ ఉన్నారు. దేవి చెక్క అవ్వచ్చు, మరి దివ్య అవ్వచ్చు, డాలర్స్ మాస్టర్స్ వాళ్ళందరూ మాకు ఎప్పటి నుంచి తెలుసు. వాళ్ళందరూ చూసి చాలా ఆనందం అనిపించింది. అదంతా 3 రోజులు పండగ అండి. అసలు 3 days కార్యక్రమం చేసి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ హాస్టల్ వచ్చి నేను ఇంకా రెస్ట్ తీసుకుందాంలే, ఇంకా నేను 5 నెలలు ఉంటాను అనుకున్నాను. నేను నాకు తెలియదు 2 monthsలో వచ్చేస్తానని. ఫస్ట్ మా పాపను అడిగాను, అమ్మ మీకు ఎక్కడైనా క్లాస్ అరేంజ్ చేస్తే బాగున్నాను, హాస్టల్ మాస్టర్ మీకు తెలుసు కదా అని అడిగాను. అమ్మ అందరూ బిజీగా ఉంటారు, పౌర్ణమి జనం వస్తుంది దానికి చెప్దాము, మనకి హాస్టల్లో ఒక మాస్టర్ మనకు చేస్తూ ఉంటారు, ఆవిడ చెప్దామని చెప్పారు. వెంటనే ఫస్ట్ నా పౌర్ణమి జనం అక్కడ క్లాస్ స్టార్ట్ అయ్యారు. ఎంతమంది వస్తాడు, మా అమ్మాయి నాకు రిస్ట్రిక్షన్ చెప్పింది. ఏమని చెప్పిందంటే, ఎవ్వరు ఎక్కువ ఉండరు అమ్మ, ఇక్కడ 10 మంది 15 మంది వస్తారు, టైం అంటే టైం వెళ్ళిపోవాలి, మనం కరెక్ట్గా 1 hour మెడిటేషన్ చేస్తాం, 1 hour ఫుడ్ తిని వెళ్ళిపోతాను చెప్పింది. ఓకే తప్పకుండా నేను ఈ మాట వింటానని చెప్పాను. వెళ్ళడం జరిగిందండి. మరి ఆ మేడం మరి హాస్టల్లో మాస్టర్ ఆవిడతో పాటు చాలామంది మాస్టర్స్ అందరూ అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ మేడం క్లాస్ పెట్టినప్పటికీ పౌర్ణమి ధ్యానం కదా, ఒక పెద్ద ఫుడ్ ఫెస్టివల్లో పెట్టారు మొత్తం అంతా. ఒక దీని మీద ధ్యానం కంటే దాని మీదే ఎక్కువ ఫోకస్ ఉన్నది అనిపించింది నాకు. ఒక 1 hour మెడిటేషన్ చేసిన వెంటనే భోజనం చేసేద్దాం అంటున్నారు. నాకు అంత ఆశ్చర్యంగా ఉంది, పౌర్ణమి రోజు ఎవరైనా ఎంత ఫుడ్ తింటారా, ఎన్ని వెరైటీస్ ఫుడ్ పెట్టారంటే, స్వీట్స్ అంతా ఎవరికి వాళ్ళు తెచ్చేశారు. నేను చెప్పాలరా బాబు వీళ్ళకి అనుకున్నాను, నేను ధ్యానం ఎలా కుదురుతుందని చెప్పి నైట్ అంతా అని చెప్పలేదు. భోజనం చేసాం, నేను మాత్రం చెప్పాను నేను లైట్గా టిఫిన్ తింటాను అని చెప్పి చేసేసాక ఇంకా అయిపోయింది అనుకున్నాం, వెళ్ళిపోదామని. మేడం ఇప్పుడు స్టార్ట్ చేయండి అనగానే ఫస్ట్ మా వారితో 1 గంట సేపు క్లాసు మాట్లాడించాను. అది ఫస్ట్ నాకు చాలా నచ్చింది. మా వారు ఎక్కడ క్లాస్ చెప్పరు, ఆయన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అందరూ జీకే గారి బ్రదరా మీరు, చంద్రశేఖర్ గారి బ్రదర్ అన్నం మొదలుపెట్టారు. అవునండి వాళ్ళ పెద్దన్నయ్య కామేశ్వర గారని, ఇది నచ్చింది నాకు ఫస్ట్. సెకండ్ నా క్లాస్ చెప్పడం మొదలుపెట్టారని. ఒక 1/2 hour చెప్పాను, టైం అయిపోతుంది కదా అని.
ఇంకా చెప్పండి అనుభవాలు అంటున్నారు, ఇంకా చెప్పండి అంటున్నారు. అలా 10, 10:30 అయిపోయే వరకు కూడా మనుషులు ఎవరు కదలట్లేదండి. మా పిల్లలు నాకు చూస్తున్నాను, నేను లేస్తున్నాను, వాళ్ళు కూర్చొని మేడం ఇంకా మాట్లాడండి అంటున్నారు. 11 వరకు ఉన్నామండి అలాగా. చూడండి, అది పెద్ద క్లాస్ 3 అవర్స్ పైన జరిగింది. 3 అవర్స్ పైన జరిగింది. ఓకే, ఎస్. దాంతోపాటు ఇంకా అక్కడ వదలలేదు. ఇంకా మేము వెళ్ళిపోతుంటే మా ఇంటికి రండి మేడం, ఒకసారి అడుగు పెట్టండి, మీకు తాంబూలం ఇవ్వాలంటారు. తాంబూలం ఇవ్వండి 11 గంటల లేదు తప్పకుండా రండి అన్నారు. తర్వాత వాళ్ళ ఇంట్లో కాయగూరలు చక్కగా చిక్కుడుగా లేవు కాస్తే రేపు స్నో పడిపోద్ది, ఇంకా వాళ్ళకి మంచు వచ్చేస్తుంది, చెట్లన్నీ తీసేస్తారు. అందుకని ఇన్ని చిక్కుడుగాయలు ఇచ్చి మనకు తాంబూలం ఇచ్చి నాకు అంత ఆశ్చర్యంగా అనిపించి, చూసావా మాధురి, నువ్వేదో నీ బుర్రతో చెప్పావు ఇంతసేపు ఉండాలని, చూసావా వాళ్ళు ఎంతలా రిసీవ్ చేస్తున్నా అనుకున్నాను. అలాగే హాస్టల్లో 2వ పౌర్ణమి ధ్యానం కూడా చేయడం జరిగిందండి. సో మీకు ఫస్ట్ క్లాస్ చాలా ఇన్స్పిరేషన్ కూడా ఇచ్చింది. చాలా అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అవ్వలేదు, వాళ్ళు రిసీవింగ్ విధానము మీకు అంతా నచ్చి, సో నెక్స్ట్ పౌర్ణమికి కూడా మీరు ప్లాన్ చేసుకున్నారు. అక్కడ హాస్టల్లో ఉన్నాను కాబట్టి 2వ పౌర్ణమి కూడా వాళ్ళు రమ్మన్నారు, మళ్ళీ వెళ్ళడం జరిగింది. ఫస్ట్ మా వారు చెప్పడం చాలా నచ్చింది, ఆయన అనుభవం ఎంతో మందికి ఉపయోగపడింది. ఒక్కరిద్దరే ఉంటారమ్మా ఇంగ్లీష్ ఉన్న వాళ్ళు అక్కడ, చాలా మంది తెలుగు వాళ్ళే అక్కడ. అందువల్ల నాకు అది పెద్ద, ఆవిడ చక్కగా ఆవిడ ఇంగ్లీష్లోనే ట్రాన్స్లేట్ చేసుకున్నారు, అది నాకు ఇబ్బంది అవ్వలేదు ఏమి కూడా. ఎస్. సో అలా సెకండ్ పౌర్ణమి క్లాస్ కూడా మీరు అరేంజ్ చేసుకున్నారు, ఆస్టిన్లోనే చేశారు. తర్వాత ఇంకా ఏ ఏ ప్రాంతాల్లో చేశారు మేడం? మరి మేనల్లుడు ఉన్నారు కాబట్టి డాలస్లో ఆ రోజు వెళ్ళాం, కానీ మళ్ళీ 2వసారి వెళ్ళాలి అని తను అడిగారు. 3 రోజులు ఉండి వెళ్ళిపోయారు కదా అక్క, మీరు మా వచ్చి ఒక 1 వీక్ ఉండాలని. 3.5 అవర్సే, అది పెద్ద మాకు కష్టం కాదు, పిల్లలు దేబట్టేస్తారు చక్కగా అని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం వెళ్దాం. ఆ వారికి కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చింది. ఆయన అన్నారు, నా పని లేదు అని నీ పనే ఉంది అక్కడ, ధ్యాన ప్రచారం చేయడం, మనం మెగాసమ్మటికి వెళ్ళి వచ్చేసాను, నేను ఇంట్లో రెస్ట్ తీసుకుంటాను, నువ్వు వెళ్ళన్నారు. మరి ఇప్పుడు ఈ పిల్లలు 3:30 గంటలు అక్కడ తీసుకెళ్తే మళ్ళీ 3:30 గంటలు వెనక్కి రావాలి. లేదు నేనే నేర్చుకుంటాను, ఫస్ట్ బస్ ఎక్కుతామని చెప్పి డిసైడ్ చేశాను నేను. వెంటనే డాలస్కి మీరు బస్ ఎక్కించండి, నేను అక్కడ దిగుతాను, అక్కడ వాళ్ళు తీసుకుంటారని చెప్పాను. అదే విధంగా వీళ్ళు డాలస్లో చక్కగా బస్ ఎక్కిస్తే ఒక మాట చెప్పమన్నాను, మా వాళ్ళు వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయమని చెప్పి ఇంగ్లీష్లో చెప్పమన్నాను. వాళ్ళు అంతే రెస్పాన్స్గా బస్ వాళ్ళండి నా కోసం, మా వాళ్ళు రావడానికి ఒక 5 నిమిషాలు లేట్ అయితే బస్సు అక్కడ వెయిట్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళడం జరిగింది. బస్ వాళ్ళు కూడా నాకు ఏమీ తెలియదు, అసలు లాంగ్వేజ్ తెలియదు, లొకేషన్ పెట్టి కూడా తెలియదు, చిన్న నేర్చుకున్నాను, బస్సులో కూర్చున్నాను, ఎవ్వరు తెలుగు వాళ్ళు లేరు అందులో, అందరూ రకరకాలుగా ఉన్నారు. నేను హాయిగా 3:30 గంటలు ప్రయాణం చేసేసాను. మా మేనల్లుడు వాళ్ళ ఫ్యామిలీతో సహా వచ్చాను నన్ను రిసీవ్ చేసుకోవడానికి. తిన్నంగా ఇంటికి తీసుకెళ్ళలేదు. ఫస్టే నేను దిగానే చక్కగా చుట్టుపక్కల హాయిగా ప్రచారం కాదమ్మా, మొత్తం సైట్ సీయింగ్ అంతా చూపించినట్టుగా మంచి ఫుడ్ పెట్టి ఒక ఎగ్జిబిషన్ తీసుకెళ్ళి చాలా సెలబ్రేషన్ లాగా నాకు వెళ్తున్న ఒక పిజ్జా సెంటర్ తీసుకుని అందరూ వేడివేడి పిజ్జాలు తిని అప్పుడు ఇంటికి 10 గంటలకు 11కి వెళ్ళాం మేము. అది ఫస్ట్. ఒక ఊరు ఒకసారి వెళ్తే ధైర్యం చేసి ఎంత బాగుంటుందనే విషయం నేను ఎంజాయ్ చేశాను. తర్వాత అక్కడ 2-3 క్లాసులు, అంటే మనకి ఎప్పుడు డాలర్స్లో సెంటర్ ఉంటుంది, మెడిటేషన్ మ్యాజిక్ అని, మన దివ్య చక్కాదేవి అందరూ రన్ చేస్తారు, అక్కడ క్లాస్ అయింది. అక్కడ నన్ను ఎంతో ఇదిగా అసలు రిసీవ్ చేసుకొని వాళ్ళందరూ ఒక 20 మంది 25 మంది వచ్చారు. అది డాలర్స్కి ఒక ఎప్పటి నుంచో రన్ అవుతుంది. వాళ్ళు ఏదో ఒక గిఫ్ట్ కూడా బుద్ధుని గిఫ్ట్ ఇచ్చి ఒక వాటర్ బాటిల్ ఇచ్చి ఇది మా తీపి ప్రతిదీ ఒక రెస్పాన్స్ చాలా చాలా బాగుంది. అసలు మనం వెళ్తుంటే అబ్బాయి ఏమంటే అలా లేదు, అసలు పైపచ్చి మీతో ఇంకా క్లాసులు చెప్పించుకోవాలి అని చెప్పడము ఇది అయ్యింది డాలర్స్లో. డాలర్స్ ఆగలేదు నేను, అట్లాంటా కూడా వెళ్ళడం అయింది. ఎందుకు అట్లాంటి వెళ్ళాలంటే రాలీలో మా మేనలు ఉన్నారు, 2 మేనలు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, అక్క నేను అట్లాంటా తీసుకెళ్తాను, అది 5 అవర్స్ జర్నీ చేయాలి. మా మేనల దగ్గర 10 రోజులు ఉండి అక్కడి నుంచి మళ్ళీ అట్లాంటా తీసుకెళ్ళి ఒక్క రోజు కోసం మా వారిని నన్ను 7 అవర్స్ జర్నీ చేసి తీసుకెళ్ళడం ఆలోచించండి, ఎంత ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పండి. 6 to 7 అవర్స్ చేస్తే అట్లాంటి శ్రీకాంత్ గారని మీ అందరికి తెలుసో తెలీదో, మరి శ్రీకాంత్ గారు అంటే ఎవరో కాదండి, జ్యోతి మేడం చెన్నై తమిళనాడు, సునీత మేడం వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు ఉన్నారు, శిరీష బెంగళూరు మాస్టర్ ఉన్నారు, శీతల్ అని బుద్ధశివ బాగా ప్రపోజ్ చేస్తే తను చూస్తారు ఆవిడ. వీళ్ళందరూ మాకు బాగా పరిచయం అయిన అట్లాంటి నీరజ అని కొత్త అమ్మాయి మాట, ఇంకా తను అప్పుడే నాకు పరిచయం అవడం. వీళ్ళందరూ చూస్తే ఇంకా ఇంకా ఇన్స్పిరేషన్ ఉన్నారు. శిరీష గారి ఇంట్లో భోజనము, ఉదయాన్నే పెసరట్టుతో టిఫిను, ఇంకా అంతా ఒక సెలబ్రేషన్ కాదు, ఒక తాంబూలాలు ఇవ్వడం, చీరలు పెట్టడం ఏంటి, ఇదంతా నాకేంటి భలే ఉంది. అసలు ధ్యాన ప్రచారం చేసి ఎంతది ఉంటుందా. లోకల్గా చేసాం ఎన్నో సంవత్సరాలు, కానీ గ్లోబల్ లెవెల్లో కూడా ప్రతి ఒక్కరూ మన చుట్టాల్లో మన కుటుంబ సభ్యులు వచ్చేకండి దయచేసి. కొన్ని స్టేట్స్ అని తిరిగి మీరు మీ ధ్యానవాణి వినిపించండి, వాళ్ళకి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారని నాకు అర్థమైంది. సో ఇండియాలో చేసిన ప్రచారానికి అక్కడికి డిఫరెన్స్ ఏంటి మేడం? ఎందుకంటే ఇండియాలో అయితే మనం పాంప్లెంట్ ఇస్తాము, బస్సులో చెప్తాము, ఎలా అయినా చెప్పొచ్చు, కానీ అమెరికాలో ఏమైనా రూల్స్ ఉంటాయా? అక్కడ ఎలా అనిపించింది? అక్కడ ఏం లేదమ్మా, వాళ్ళు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళన్నీ చూసుకుంటారు, మనల్ని ఇన్వైట్ చేస్తారు. మీరు మా క్లాస్ ప్రతి సండే ఉంటుందండి, ఈరోజు మీ క్లాస్ చెప్పాలి చెప్తారు, మనకు ఫ్లైర్ వేస్తారు, మనం చాలా ఆత్మీయంగా రిసీవ్ చేసుకుంటాం. మనం అక్కడ చేయాల్సింది ఏమీ ఉండదు, అప్పటికే సెంటర్లో పెట్టిస్తున్నారు కాబట్టి వాళ్ళన్నీ చూస్తారు, మన అనుభవాలు విశేషంగా చెప్పమని చెప్తారు. 1 hour 1.5 hour. అక్కడ
వీకెండ్లో 15 మంది జాయిన్ అయితే చాలా గొప్ప విషయం అమ్మా. ఓకే. ఎందుకంటే జాబులు చేస్తూ 2 రోజులే సెలవు ఉంటుంది. వాళ్ళ ఆఫీస్ నుంచి రావడం 6-7కి వస్తారు వాళ్ళు. పిల్లలకి వంట చేసుకొని మన క్లాస్కి అటెండెన్స్ అవుతున్నారంటే వాళ్ళందరికీ చేతులు అయితే దండం పెట్టాలి. ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కూడా ఎన్నో 2 చేతులతో పనులు చేయలేరు వాళ్ళు. వాళ్ళకి అమ్మవార్లు ఒక 4-5 చేతులు. మెయిన్ ముఖ్యంగా ఆడవాళ్ళని కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఇలాంటివి రన్ చేసేదంతా ఆడవాళ్ళే చేస్తారు. చెప్పాను కదా ఈ మేడమ్స్ అందరూ. వాళ్ళందరూ చేయడంతో పాటు 10-15 మంది ఎవరికి వాళ్ళు సొంత కార్లు వస్తారమ్మా. ఎవరి వెహికల్ అలా పట్టుకొస్తే ఎక్కడ డిపెండెన్స్ ఉండదు అక్కడ. ఆ లేడీస్ని చూస్తే నాకు ఒక ఇన్స్పిరేషన్ అనిపించేది. పెద్ద పెద్ద వెహికల్స్ వేసుకొని సింగిల్గా వచ్చి ఆ ప్రోగ్రామ్ అయిపోయి వెళ్ళిపోతారు అంతే వాళ్ళు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఎంత ఉందంటే నెక్స్ట్ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. ఫస్ట్ ఏంటంటే మనకి పిఎంసీ ఛానల్ చూసి వచ్చామని చాలామంది అక్కడ విన్నాను నేను. ఇక్కడ ఇండియాలో వినడం కన్నా అక్కడ విన్నాం. పైపై చేసేస్తా తెలుసమ్మా వాణి మేడం మీ ఎక్స్పీరియన్స్ ఆ రోజు వచ్చింది కదండి, మీకు హాస్టల్ సర్జరీ అయింది కదండి, మీకు ఇది నేను నాకంటే ఎక్కడికన్నా నేను అక్కడ చాలా విషయాలు ఎక్కడ ఏం పాయింట్ మాట్లాడడం వాళ్ళు చెప్తానంటే ఎంత శ్రద్ధగా వింటారంటే అందరివి వంట చేస్తూ అంటే ఆ ఫోన్ పక్కన పెట్టుకుని వింటుంటారని చెప్పడం ఒకటి. నెక్స్ట్ మనకి ఏదైతే కరోనా వచ్చిందో సార్ అన్నాక కరోనా దేవతని, కరోనా వచ్చాక చాలా మందిలో మార్పు వచ్చి ఎన్నో ఆధ్యాత్మిక సంస్థల వాళ్ళు కూడా ఈ ధ్యానంలో రావడం జరుగుతుంది. అదొక గొప్ప విషయం. వాళ్ళ రిసీవింగ్ కూడా వాళ్ళు ఆల్రెడీ పిఎంసీ చూసి ఇక్కడ ఇండియా మాస్టర్స్ యొక్క అనుభవాలు కూడా పిఎంసీలో వింటున్నారు, గుర్తుపడుతున్నారు అని కూడా చెప్పారు కదా మేడం. సో మీకు అంటే ఎలా అనిపించేది మేడం అంతమంది కూడా అంత ఇంట్రెస్ట్గా జాయిన్ అవ్వడము? మరి మీరు ఇంత దూరం నుండి కూడా వెళ్ళి అక్కడ ఉన్న ప్లేస్లకు వెళ్ళి ఉన్నప్పుడు వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళంతా శ్రద్ధగా విన్నప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళందరూ కొత్త వాళ్ళు కదమ్మా. ఇక్కడ మనం చెప్పినప్పుడు ప్రతిసారి యొక్క గుర్తొచ్చేవారు నాకు. ఒక్క మాస్టర్ కోసం సారు ఎన్నో ఆర్టీసీ బస్సులు ఎక్కారంటే మనం ఏం కష్టపడుతున్నామమ్మా. హాయిగా కారు ఎక్కుతున్నా, కారు మీద తీసుకెళ్తున్నారు, కారు మీద దించుతున్నారు, ఫ్లైట్ ఎక్కాము, ఇవన్నీ డబ్బులు ఉన్నాయి కానీ మనకి అంతా హాయిగా సాఫీగా అయిపోతుంది. ఆ రోజు ప్రతిసారికి అలా జరగలేదు. ఆయన చేసిన కష్టంలో మనం చేసింది ఆవగింజంతా 1% అని చెప్తాను నేను. కానీ హ్యాపీనెస్ మాత్రం అబండెన్స్ అనమాట. ఇంకా ఎంత ఇక్కడ 100 మంది 1000 మంది కన్నా ఒకసారి స్పీచ్ ఇవ్వడం వచ్చిన తర్వాత సత్యం మాట్లాడిన తర్వాత మన ఎదురుగా 100 మంది కూర్చున్నా అదే శ్రద్ధ ఉంటుంది, 1000 మంది కూర్చున్నా అదే ఉంటుంది. ఆ 10 మంది కూడా నాకు అది అంత శ్రద్ధతో వింటారంటే పైపెచ్చు మేడం ఉండండి ఒకసారి ఆ మాటలు మళ్ళీ రిపీట్ చేయండి, మళ్ళీ మీరు రికార్డ్ చేసుకుంటాం. ఇప్పుడు లేటెస్ట్గా కూడా అదే మాటలు చెప్తుంటే నాకు చాలా చాలా ఆనందం అనిపించేది. పైపెచ్చు ఇప్పుడు వాళ్ళ పట్ల నాకు గ్రాటిట్యూడ్ చాలా ఎక్కువ అనిపించేది. వీళ్ళు ఇన్ని పనులు చేసుకుని చేస్తారబ్బా, మనకంటే ఎంత గొప్పవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ తయారైతే వాళ్ళు ఏం చేస్తారమ్మా, అందరికీ పంచుతారు కదా, వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్స్కి. అది నా ఇంట్రెస్ట్. అందుకని నాకు చాలా చాలా నచ్చింది అక్కడ ప్రచారం చేయడం మాత్రం. మరి అక్కడ ఆగిపోకుండా అక్కడ అయిపోయిన తర్వాత మా తమ్ముడు ఏదైతే అట్లాంటి తీసుకెళ్లారో అక్కడ 2 క్లాసెస్ కండక్ట్ చేశాం. అక్కడ కొత్తగా ఒక నీరజ గారు నాకు పరిచయం అయిన తర్వాత చూడండి ఎక్కడెక్కడ లింక్ ఉంటుందంటే అందరూ నాకు తెలిసిన వాళ్ళే. అంతా అయిపోయింది, మరుసటి మేము బయలుదేరిపోవాలి. తను ఏమంటుంది, ఒక్కసారి మా ఇంట్లో అడుగు పెట్టండి అమ్మా. ఏంటి ఆ శ్రద్ధ చెప్పండి ఒకసారి, అడుగు పెడితే ఏమొస్తుంది, ఈసారి రానమ్మా నాకు టైం లేదు కదా, ఒక్క పూట కదా టైం ఉంది, అయిపోయింది కదా, నేను మరుసటి వస్తానన్న మాటకి ఈసారి అట్లాంటి వెళ్ళి వాళ్ళ ఇంట్లో 4 days ఉండడం జరిగింది. నేను ఎవరికి అవకాశం మా ఇంట్లోనే ఉంటే నాకు చాలా ఆనందం అమ్మని చెప్పి, ఒక దేవతని ఎలా చూస్తారో, ఒక అమ్మవారిని ఎలా చూస్తారో, అతిథి దేవోభవ కాదండి మామూలుగాను. మీరు చెప్తే నమ్మరు, వాళ్ళ ఇల్లే ఒక చక్కటి స్వర్గసీమలాగా ఒక ఆశ్రమం వాతావరణం అందులో చేయడం జరిగింది ఈసారి వెళ్ళినప్పుడు. అలాగే మరి మా తమ్ముడు ఏం చేస్తాడు, నీకు ఒక గిఫ్ట్ అక్క, నేను నెక్స్ట్ టైం వచ్చేవాడు నీకు నేను ఫాల్ కలర్స్ చూపిస్తాను అని మాట ఇచ్చాడు. నాకు ఇప్పుడు జరగలేదు కదా, నీకు ఖచ్చితంగా నువ్వు వచ్చినప్పుడు నీ ఫాల్ కలర్ నువ్వు చాలా నేచర్ని ఎంజాయ్ చేస్తావని. నెక్స్ట్ ఏదో వాల్ కలర్ తీసుకెళ్తావు అనుకున్నాను నేను, కానీ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క క్లాస్ అరేంజ్ చేశారమ్మా వాళ్ళు. నేను వెళ్తున్న దానిలో ఒక క్లాసు, మరుసటి ఒక క్లాసు మేరీల్యాండ్, రిచ్మండ్, ఆ తర్వాత ఏమించి వాషింగ్టన్ నన్ను సైట్ సీయింగ్ చూపించారు. ఇంకా పెద్ద క్లాస్ ఏంటంటే 100 మందితోని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం అయిపోయి అంతా అయిపోయింది. ఒక మాస్టర్ కోసం ఎదురు చూస్తున్నారంట. ఒక మాస్టర్ని పిలిస్తే మొత్తం అందరు మాస్టర్లు పిలిచి వాళ్ళందరినీ భోజనాలు పెట్టి నా క్లాస్ అరేంజ్ చేయాలి. ఆవిడ తను ఏమంటుందంటే చిన్న అమ్మాయి కొత్తగా పెళ్ళయింది, మాస్టర్ అంటే ఎలాగో ఉంటారనుకున్నామండి, మిమ్మల్ని ఎంత జాగ్రత్త చూసుకోవాలనుకున్నాం, మీరు ఇంత ఫ్యామిలీ మెంబర్లో అమ్మ అమ్మ అంటే మాకే అన్ని చేసి పెడుతున్నారు ఏంటని అడిగారు. ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళమ్మ పిరమిడ్ మాస్టర్లు అంటే ఇలాగే ఉంటారు, మీరు భయపడక్కర్లేదు, ఎవరైనా మా పనులు మేము చేసుకుని మీకు సహకరించడానికి రెడీగా ఉంటాం, జ్ఞానాన్ని అయినా కానీ ఏదైనా కానీ మీరు మాకు గొప్ప అవకాశం ఇచ్చారని చెప్పి అన్నాము. ఇలాగే మరి రాలీలోని, అట్లాంటాలోని, మరి హోస్టల్లోని అన్నిట్లో 2-3 క్లాస్ అయ్యాయి. హోస్టల్ మేడం అయితే స్నేహ గారు కొత్తగా పరిచయం అయ్యారు ఎల్ఏలో నాకు. ఆవిడ ఏమంటారంటే, నన్ను తీసుకెళ్ళండి మేడం, మళ్ళీ ఒకసారి మీరు బస్సు ఎక్కడండి, మళ్ళీ ఒక 3 రోజులు మా ఇంట్లో ఉంచుకుంటాం, మేము ఇంకా చాలా ప్లేసులు చూపిస్తాము అంటే. నేను సైట్ సీయింగ్ కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు నేచర్ చూడడం తప్ప. ఏ దేశంలో ఒకలాగా ఉంటాయి మా బిల్డింగ్లు, నాకు అది ఆ ఇష్టం ఉండదు, నాకు నేచర్ని చూడడం ఇష్టం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను నయాగరా వాటర్ ఫాల్ చూశాను,
ఈసారి వెళ్ళినప్పుడు వెళ్ళడం అనేది గొప్ప విశేషం. ఎక్కడ స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రామ్? లాస్ ఏంజల్స్ కోసం ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అన్ని వేల మందిని అక్కడ చూసేసరికల్లా, పరీని చూసేసరికల్లా ఇంకా ఆనందం అయిపోయి వెనక్కి వచ్చలేదు మేము. తిన్నంగా అక్కడ ఒక 7 చక్రాస్ అనే ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ పద్మా మేడం కండక్ట్ చేయడం. వానక్క మీరు వస్తున్నారు కదా, ఒక్క పెర్ఫార్మెన్స్ చేస్తారా 2 నిమిషాలు లక్ష్మీదేవి కింద ఓ చక్ర, మహాభాగ్యం అన్న, మనకు డ్రెస్ కోడ్ ఏమి లేదు కానీ నీకు అన్నీ సెట్ అవుతాయి అంతే, వీళ్ళు చూసుకుంటా అన్నారు. అది ఎంతమందికి నచ్చేసింది అంటే లక్ష్మీదేవిగా పాత్ర నేను ఒక స్పీచ్ ఇచ్చాను అక్కడ 2 నిమిషాలు, 1 నిమిషం అంతే. అబండెన్స్ అనేది చాలా అవసరం. లక్ష్మి అంటే మనం అబండెన్స్ అనుకుంటాం కదా, మరి ఇన్ని గ్లోబల్లో పిరమిడ్స్ రావాలి, అట్లాంటాలోని మరి డాలర్స్లో మనకు ఒమేగా పిరమిడ్ రావాలి, ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు కావాలి, ఇవంతా అబండెన్స్ ఉండగానే లక్ష్మీదేవి పాత్ర వేసానేమో అనిపించింది. నాకు చాలా ఆనందం అనిపించి చెప్పడం. అక్కడి మౌంట్ సస్టా అంటే రూట్ చక్ర అనమాట అది మేము ఒక 3 days కోసం 60,000 కట్టి వెళ్ళాము ప్రోగ్రామ్ కోసం. తర్వాత పరి వస్తుందని చెప్పి ఇంకో 2 days ఎక్స్టెన్షన్ చేసుకొని మొత్తం 5 days మౌంట్ శాస్త్రలోనే ఉండడం జరిగింది. అదొక దివ్యమైన అనుభూతి అని చెప్పాలి. ఎంతమంది మాస్టర్స్, ఒక 40 మంది మేము వెళ్ళడం జరిగింది. దానికి ర్యాలీలో రవికుమార్ అండ్ మోహన్ మాధురి అండ్ మనకి మాధవి గారు, వీళ్ళందరూ మాకం మాధవి గారు అందరూ అరేంజ్ చేయడం జరిగింది. అదొక అద్భుతం. అది అందరూ కూడా చూడాల్సిన ప్రోగ్రామ్ అది. దాని తర్వాత ఇంకా స్పిరిట్ బాగా పెరిగింది. నేను ఇంకా 2 months అని చెప్పినా సరిపోదు క్లాసెస్. ఈసారి అందుకు నెక్స్ట్ టైం నేను 6 months వెళ్ళడానికి డిసైడ్ చేస్తున్నాను. మళ్ళీ ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక 25 నుంచి 30 క్లాసులు జరిగి ఉంటాయమ్మా, జూములు అన్ని కలిపి. ఇంకా ఎక్కువ స్టేట్స్ తిరగాలి. ఇప్పుడు నేను ఒక 2 సంవత్సరాల్లో అమెరికా అయిపోవాలి. ఇంకా నేను అమెరికా నాకు వచ్చినట్టుగా తెలుగు చెప్పడం, తర్వాత బయటకు వచ్చేయాలి ఇంకా 2-3 సంవత్సరాల్లో. అమెరికా అయిపోయిన తర్వాత యూకే అవన్నీ ప్లాన్ చేసుకుంటాం. దుబాయ్ అంటే చూసి వచ్చాం కానీ మనం దుబాయ్ చూసాం, సింగపూర్ చూసాం, మలేషియా చూసాం, కానీ ప్రచారం చేయలేదు. అండమాన్ కూడా చూసొచ్చాం. ఇప్పుడు ప్రచారం కోసం వెళ్ళాలి. బాగుంది మేడం, చక్కగా సారు మీతో ఒక్క మాట చెప్పారు. ఏమని? ఈ జన్మలో ధ్యాన ప్రచారం చేయడానికి వస్తాను అంటే ఆఖరి జన్మ అంటే దాన్ని, ఆ పదాన్ని పట్టుకొని మీరు ఎంతో చక్కగా అది ఇన్స్పిరేషన్గా తీసుకొని అమెరికా వెళ్ళి నేనేదో ఇంట్లో కూర్చోకూడదు, అక్కడున్న వాళ్ళకి కూడా ధ్యానాన్ని పరిచయం చేయాలని ఎంతో అద్భుతంగా క్లాసులు నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం మేడం, క్లాసులు తీసుకోవడం. సో మరి చాలా మంది ఇండియన్స్ వెళ్ళి భయపడుతుంటారు కదా లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అని, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లాంగ్వేజ్ అనేది తెలుగు చెప్పాను కదా, పరి చెప్పడంతో నాకు ఒక ధైర్యం వచ్చిందని. ప్రతిసారి చెప్పినప్పుడు ఏ ధైర్యం వచ్చింది? భాష సంబంధమే మనం అడుగు పెట్టడమే. అందుకే ఎక్కడి నుంచి ప్లాన్ ఏం చేసుకోను నేను. నాకు యూనివర్స్ ప్లాన్, నా టికెట్స్ దగ్గర నుంచి ఒక్కదాన్ని సింగిల్గా అమెరికా వెళ్ళడం జరిగింది. కాసేపు ఆలోచించాను, ఎవరైనా తోడుంటే బాగున్నాయి, అందరితో ప్లాన్ చేశాను. నువ్వు ఒక్కదానివే రావాలని యూనివర్స్ చెప్పినట్టు ఉంది, నేను ఒక్కదాన్ని బయలుదేరి. ఎవరో ఒక మేడం అన్నారు, నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను మేడం అని చెప్పి కొంచెం దిగాగా చెప్తే అన్నది, మేడం మీరు ఒక్కలే వెళ్ళట్లేదు మేడం, మీకు తెలియదు ఆ విషయం అన్నది. మరి ఎవరు వస్తున్నారు అన్నాను. మీతో ప్రతిసారి మీరు నోరిపితే ప్రతిసారి మీతో రావట్లేదు అనుకున్నారా? మీరు ప్రతిసారితోనే కలిసి వెళ్తానంటే అది నిజంగా చాలా బూస్టప్ అయ్యింది నాకు. ఒక్కదాన్నే నేను 2 flights మారి ఏ లాంగ్వేజ్ తిరిగిపోయినా కానీ, వీల్ చైర్ పెట్టినా కానివ్వండి, ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇంకా ఉండాలి. దాంతో మా పాప ఏం చెప్పిందంటే, నువ్వు అమ్మ లోకల్గా మరి సింగిల్ తిరిగితేనే చేయగల ప్రచారం, మేము ఎక్కడికి దేవట్లేదు, మా ఆఫీసులు జాబులు అంతా ఉంటాయి కదా. ఫస్ట్ టైం ప్రయత్నం చేసి వాళ్ళు వీల్ చైర్ పెట్టడం, వాళ్ళు ఎక్కించడం, అక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్ళడం, అవన్నీ మధురమైన అనుభూతులు అండి. ఫస్ట్ అట్లాంటి వెళ్ళినప్పుడైతే ఎవరైతే మనకి నీరజ ఉందో తన ఫ్రెండ్ని, వాళ్ళ రూమ్మేట్ అమ్మాయిని పంపించడం, మేమిద్దరం కలిసి వెళ్తున్నప్పుడు ఒక పూల వర్షం పడింది చూడండి. నేను మానసరోవరం వెళ్ళినప్పుడు పడింది. ఒక్కసారి ఫ్లైట్లో ఉన్నప్పుడు ఎంత ఎండ కాసిందో, దిగేసరికల్లా మేము ఫ్లైట్ నుంచి బయటకు వచ్చేసరికల్లా పూల వర్షం. తను ఏమందంటే, మా బాబు ఇప్పుడు ఈ వర్షంలో నేను వెళ్ళాలేమో, జర్నీ చేయాలి మిమ్మల్ని 1 hour మేడం అనుకున్నాను. ఏంటి మేడం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వర్షం మాయమైపోయింది అన్నది. దీన్ని వర్షం అనరమ్మా, ఎవరైతే మాస్టర్స్ ఉన్నా పొంగిపోయి మనల్ని చూసి చాలా ఆశీర్వదిస్తున్నట్టుగా నేను 2 సార్లు ఎక్స్పీరియన్స్ చేశాను అనేది అని చెప్పడం. అట్లాంటి ప్రోగ్రామ్ అయితే అండి అద్భుతం అని చెప్పాలి. నవరాత్రులకు వెళ్ళాం కదా, తను ఏమన్నా 7 days ఇక్కడ ఉండిపోండి అన్నారు. లేదు మేడం, నేను హాస్టల్లో 3 days ఉంటాను, డాలర్స్లో 5 days ఉంటున్నాను, అక్కడ 3 days నవరాత్రులకు వెళ్ళాను. లాస్ట్ 3 days శిరీష మేడం, అట్లాంటి శ్రీకాంత్ గారు, వాళ్ళు మొత్తం ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి నా కోసం ప్రత్యేకంగా మళ్ళీ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. మళ్ళీ క్యాంప్ ఫైర్ పెట్టి, గర్బా పెట్టి అన్నీ అయిపోయాయి వాళ్ళవి. ఒక ముందు 2 రోజుల ముందే ఆ పార్టీ అంతా అయిపోయింది. మళ్ళీ వాణి మేడం వచ్చి ఈవిడంటే ఎనర్జీ కదా, ఈవిడంటే యాక్టివ్ డ్యాన్స్ వేస్తాను చెప్పి నా కోసం మళ్ళీ శ్రీకాంత్ గారు చెప్పి, శ్రీకాంత్కి నాకు ఒక స్పిరిచువల్ బ్రదర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళాము, నేను ఆయనకి రాఖీ కట్టడం జరిగింది. మీరు ఆధ్యాత్మిక నాకు బ్రదర్, మీ సునీత అక్కడ రాలేదు కాబట్టి నేనే మీ అక్కడ అని చెప్పడం, ఏదో అనుబంధం మాత్రం మాకు. నెక్స్ట్ ఇంకో పని చేసాం, మీరాయి సినిమాను కూడా మేము ఒక మాట అన్న, లాస్ట్ వెళ్ళిపోతారు, రేపు వెళ్ళిపోవాలి. ఇంకా శ్రీకాంత్ అన్నీ అయిపోయి కానీ శ్రీకాంత్ మనం అందరం కలిసి సినిమాకి వెళ్తే బాగుంది అని. అది వీక్ డేస్ అండి, వీక్ డేస్ ఎవరు వస్తారు చెప్పండి సినిమాకి? కానీ 13 మంది వెళ్ళాం సినిమాకి, మీరు నమ్ముతారా? అందరూ మధ్యాహ్నం చేసి 12 గంటలకు సినిమా స్టార్ట్ అయ్యింది, 2:30, 3 అయింది. నా ఫ్లైట్ 6:30కి. అంటే నేను వెళ్ళడము,
మేము క్లాస్ అయిపోవడం, దాని తర్వాత సినిమాకి వెళ్ళడం, తర్వాత ఈవినింగ్ 4 o'clock మాకు మంచి అదే అట్లాంటి ప్లేస్లో మంచి ఫుడ్ అరేంజ్ చేశారు, అంత సెలబ్రేషన్ లాగా. తర్వాత నన్ను అట్లాంటా అరుణ్ కుమార్ నన్ను ఏమొచ్చి ఎయిర్పోర్ట్ దిగబెట్టడం, మంచి టాపిక్స్ మాట్లాడుకుంటూ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అక్కడ 6:30కి నేను ఫ్లైట్ ఎక్కడం, మళ్ళీ ఇండియా దిగడం. అంటే ఏది టెన్షన్ హర్రీ వరి ఏం లేదు, అంతా ఒక గొప్ప అనుభూతిగా ప్రశాంతంగా చక్కగా జరిగింది. అద్భుతమైన ప్లేస్ అది. నేను 3 సార్లు అట్లాంటి ప్లేస్లో మెడిటేషన్ చేయడం జరిగింది. అది సిటీ మధ్యన ఉంటుంది, అది స్పెషల్. అది డాలస్ ఏంటంటే ఊరికి అవతల చాలా చివరిగా ఉండి చాలా ప్రశాంతంగా ఉంటుంది. 40 acres అది. ఇది మనకి 4 acres ఇది, కానీ ఇది సిటీ మధ్యన ఉంటుంది. ఈయనకి అది గొప్పది. రాలీలో ప్లేస్ కూడా చాలా అద్భుతం. అది చెట్ల మధ్యన, పైన్ ట్రీస్ మధ్యన ఉంటుంది అది. ఇలా అన్ని ప్లేసులు టచ్ చేసినప్పుడు ఒక దివ్యమైన అనుభూతి అయితే కలిగింది. మనందరినీ చూసేసరికి ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఇంకెంత అద్భుతంగా చేయాలి, అది అక్కడికక్కడే ప్లాన్ చేసుకోవాలమ్మా. ఇక్కడి నుంచి ఏం పెద్ద ప్లానింగ్ అయితే నాకైతే అక్కర్లేదు. నేచర్కి ఎప్పుడైతే సరెండర్ అవుతామో మన ప్లాన్ అంతా జరుగుతుంది చాలా చక్కగా. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా మీ అమెరికాలో మీ యొక్క ధ్యాన ప్రచారాన్ని, ఆ ప్రచారంలో మీరు పొందిన అనుభవాలని, అనుభూతులని ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నా అనుభూతులు మీకు తెలియజేస్తుంది నేను చెప్పాలంటే 50% మాత్రమే. అంటే ఎంత అనుభూతి ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. కానీ నెక్స్ట్ మనం ఖచ్చితంగా నెక్స్ట్ టైం అట్లాంటి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని విశేషాలు ఇంకా బాగా చెప్పుకుందాం మనం. మరి అక్కడి నుంచి నేను జూమ్ సెషన్లు కూడా ఇక్కడ నుంచి చేయడం జరుగుతుంది. ఇది అన్నీ కూడా పత్రిసారి మనకి ఇచ్చినటువంటి గొప్ప అనుభవం, గొప్ప బహుమతి అని చెప్తాను. ఎవరికి వాళ్ళు ఈ ధ్యాన ప్రచారం చేయడానికి భాషలు నేర్చుకోండి. నేను వాళ్ళకి మాట ఇచ్చాను. ఒక దగ్గర ఒక అనుభవం జరిగింది నాకు. హిందీ వాళ్ళందరూ కూర్చున్నారు, అందరూ చిన్న జోక్గా చెప్తున్నారు. అది ఒకసారి అందరూ హిందీ వాళ్ళు కూర్చున్నారంటమ్మా. 10 మంది దాకా హిందీ వాళ్ళు, తెలుగు వాళ్ళకి 5 మంది. అదే ఫస్ట్ సెషన్. అది అక్కడ లాస్ట్ వచ్చినప్పుడు అందరికీ ఒక మాట, ఇక్కడ ఎంతమంది ఇక్కడ తెలుగు వచ్చి అందరికీ అర్థమవుతుందంటే అందరూ నవ్వుతున్నారు, కానీ వాళ్ళు చెయ్యత్తట్లేదు. తర్వాత వాళ్ళందరూ చెప్పారు, ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఏం చెప్పారంటే, వాణిమడి మీరు తెలుగులో అడిగారు కదా, వాళ్ళకి అర్థం అవ్వదు అందుకే నవ్వుతున్నారు అన్నారు. వెంటనే అందరూ నవ్వేశాం. చందు అండ్ నేను, సంజయ్ కింగ్ గారు, మనకి వీళ్ళందరం కలిసి వెళ్ళాం మేము అందరం విని. అప్పుడు ఏమర్థం ఒక మాట ఇచ్చాను, నేను కనీసం 50% నేను హిందీ నేర్చుకొని వస్తాను ఈసారి అని చెప్పాను. దానివైపు నేను అడుగులు వేస్తున్నాను. ఇప్పుడు నేను తప్పకుండా హిందీలో కూడా సెషన్ నేను చేయగలను. అది నేను నిర్ణయించుకున్నాను. అందరికీ దగ్గరగా అవ్వాలంటే మనం ఆధ్యాత్మిక పంచాలంటే భాషలు నేర్చుకోవడానికి ఎప్పుడు వెనక్కి పెట్టద్దు. థ్యాంక్ యూ సో మచ్. నా యొక్క అనుభవాలని మరి పిఎంసి ఛానల్ ద్వారా మీకు అందరికీ తెలియజేసినందుకు ఒక ఇన్స్పిరేషన్గా మీరు కూడా మీ పిల్లల దగ్గరికి వెళ్ళి ఊరికి వచ్చేయకుండా మీ చుట్టుపక్కల మీ పిల్లలు తీసుకెళ్తారండి. లేకపోతే మీరు ఒక్కరుగా సింగిల్గా ప్రయాణం చేయండి, తప్పేం లేదు. హాయిగా ఎంతోమంది రిసీవ్ చేసుకుని వినడానికి రెడీగా ఉన్నారు, మీరు చెప్పడానికి రెడీగా ఉండండి. పంచితే పెంచబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, అమెరికాలో మరి మేడం ధ్యాన ప్రచారం యొక్క విశేషాలు ఎంతో చక్కగా తెలుసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్.